బయట పడేయాలంటే దూరంగా తీసుకెళ్ళిపోతారంటే చూసి మేము వెనక రప్పించుకున్నామండి. ఏదో రకంగా మాకు సాయం చేయాలి. పిల్లల బాబు ఏమో 10 బాబు, పాపకు 2 సంవత్సరాలు. వాళ్ళకి ఏం సాయం చేస్తారో చేయండి. 21 సెప్టెంబర్ 2025 అంటే ఈరోజు కొంతమంది ప్రజలు ఏం చేశారంటే, వారికి చాలా అన్యాయం జరిగిందని చెప్పి స్థానికులు విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్ ముందు రోడ్డు మీద కూర్చొని వారు ట్రాఫిక్ని దిగ్బంధనం చేసి, ఎందుకని చేశారు అంటే, ఒక వ్యక్తి కొబ్బరి చెట్టు ఎక్కుతూ కింద పడిపోతే అతనికి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి అతను చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చారని కొంతమంది చెప్పడం జరిగింది. మరికొంతమంది ఏం చెప్తున్నారంటే, అక్కడి వారు అక్కడ కనుక ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చి 12 బ్లడ్ ప్యాకెట్ 13 బ్లడ్ ప్యాకెట్లు ఇచ్చాం అని చెప్పడం, రోజుకి ₹1,00,000 చొప్పున 10 లక్షల రూపాయల వరకు వారు బిల్లు కట్టారని, వారికి అయితే ఆ వ్యక్తి చనిపోవడంతో కామ్గా బయటికి తీసుకెళ్ళిపోతున్నారని, వీళ్ళకి తెలియకుండా బయట పెట్టేశారని మరికొందరు ఏం చెప్తున్నారంటే, ఆ వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తిని కామ్గా ఎక్కడికో పంపించేస్తున్నారని, రకరకాల వర్షన్స్లో ఉంది. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ విషయం మీద దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. మిగతా సమాచారం కోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా.